చక్రవ్యూహాన్ని పూర్తిగా తెలుసుకున్న యోధులు ఎవరెవరు? చక్రవ్యూహం మహాభారత యుద్ధంలో అత్యంత క్లిష్టమైన యుద్ధవ్యూహం. ఈ వ్యూహంలో లోపలికి వెళ్లడం మాత్రమే కాదు, సురక్షితంగా బయటకు రావడం కూడా తెలుసుకోవాలి. మరి ఈ రహస్యం పూర్తిగా తెలిసిన యోధులు ఎవరెవరు? మొదటిగా ద్రోణాచార్య, ఈ వ్యూహాన్ని రూపొందించిన మహాగురువు. రెండవవాడు అర్జునుడు, ద్రోణాచార్యుడి శిష్యుడు, పూర్తి రహస్యం తెలిసిన యోధుడు. మూడవవాడు కృష్ణ, యుద్ధవ్యూహాలన్నింటికీ మాస్టర్. కొంతమంది గ్రంథాల ప్రకారం కర్ణ మరియు భీష్మ కూడా ఈ వ్యూహాన్ని అర్థం చేసుకున్నారు. కాని పూర్తిగా ప్రవేశించి బయటకు రావగల శక్తి ఉన్నవాడు అర్జునుడే. అందుకే 13వ రోజు అర్జునుడు యుద్ధభూమిలో లేకపోవడం కౌరవుల వ్యూహం. అప్పుడు చక్రవ్యూహంలోకి వెళ్ళింది అభిమన్యుడు. అతనికి లోపలికి వెళ్లడం మాత్రమే తెలుసు, బయటకు వచ్చే రహస్యం తెలియదు. అక్కడే కథ విషాదంగా మారింది. అర్జునుడు అక్కడే ఉంటే అభిమన్యుడు బ్రతికేవాడా? మీరేమంటారు?